మరణాతండి కృపాన్నతుడా మహిమాన్నతుడా వినగూర్చున్నాము, నేర్చుకుని కూర్చున్నాము, మాట్లాడము. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. గతించిన దినము ప్రకటన గ్రంథము గురించి, పరమగీతాల గురించి, అలాగే ఈ సమయమందు కూడా ఈ దినము కూడా పరమగీతాల గురించి ధ్యానము చేసుకున్న వారమైన పత్రికల్లోంచి చాలా క్లుప్త సందేశం అండి. మరి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము. ఈ రోజున లోకములో అనేక సంఘాలు, అనేక మిషనులు, అనేక సంస్థలు ఉన్నాయి. వాటికి అనేకమైన పేర్లు ఉన్నాయి. కానీ ఈ సంఘమును సంపాదించింది ఎవరు అంటే ప్రభువే. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము లోకము దృష్టిలో, మనుష్యుల దృష్టిలో, బంధువుల దృష్టిలో, ఇరుగు పొరుగు వారి దృష్టిలో ఒకవేళ మనము విలువ లేని వారిగా, గుర్తింపు లేని వారిగా, ఘనత వహించని వారిగా మనము జీవిస్తూ ఉండొచ్చు. కానీ మనకు దేవుడిచ్చే విలువ అంత ఇంత కాదు. లోకము దృష్టిలో విలువ లేని వారమే అయినా దేవుని దృష్టిలో బహు విలువైన వారము. అందుకనే మొదలు కొరింథీ 6:20లో కానీ, అదే మొదలు కొరింథీ 7:23లో కానీ మీరు విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఆయనను ఘనపరచండి మరొక చోట మనుష్యులకు దాసులవద్దు అని మరొక చోట. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా ఒక వెల ఉంటుంది. కానీ ప్రపంచమే వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే యేసు రక్తము, ఆయన ప్రాణము. అది వెలకట్టలేనిది. దేవుని ప్రియ స్నేహితులరా, ప్రభువు తనకంటే, తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా మనల్ని ప్రేమించారు ఆయన. కనుక మనము విలువ పెట్టి కొనబడిన వారు. భక్తులైన వారు పాటలు రాశారు. నన్ను కన్న తండ్రి, కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి అన్నారు ఆయన. దేవుని పిల్లల లోకములో మన విషయంలో ఎవరు చేయలేని కార్యాలు కేవలము ప్రభు మాత్రమే చేశారు. కనుక మన జీవితంలో కూడా అటువంటి ప్రాధాన్యత ఎవరికైనా ఇవ్వవలసి ఉంది అంటే అది కేవలము ప్రభువుకి మాత్రమే. లోకస్తులైన వారు, క్రైస్తవులైన వారు అని కాదు, కానీ ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన తన స్వార్థం ఇచ్చి మనల్ని కొన్నారు, మనల్ని కడిగారు, మనల్ని పవిత్రపరిచారు. ఈ సంఘము ఏ సంఘముగా ఉండాలి అని అంటే సింహాసనము పైన ఆయన ప్రక్కన కూర్చుండి వధువు సంఘముగా ఉండాలి. ప్రభువారు అంటారు, నేను జయించి నా తల్లి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో పాటు కూర్చుండనిస్తానంటాడు ఆయన. కనుక ఓ సంఘమా, నీవు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు? పేరుకందరము క్రైస్తవులమే. చాలా మంది బావిలు పట్టుకుని మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, బావిలు చదివేవారు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నామని చెప్పుకునేవారు ఉన్నారు. కానీ
ప్రభు కోరుకునే స్థితి నీలో నాలో ఉందా? ప్రభు మెచ్చుకునే స్థితికి మీరు నేను రాగలుగుతూ ఉన్నామా? ఎందుకంటే చాలా మంది యొక్క మనస్తత్వం ఏంటండి అంటే మనుష్యుల మెప్పును కోరుకునే మనస్తత్వం. అది సువార్తికుడు కూడా రాశారు, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును అపేక్షిస్తూ ఉన్నారు అని. సంగమా, ఆలోచన చేయండి. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించారే, క్రీస్తు రక్తము ద్వారా సంపాదించబడిన ఈ సంఘము సింహాసనమును స్వతంత్రించుకునే సంఘముగా ఉండాలి. ప్రభువిచ్చే మహిమ, అధిక మహిమను స్వతంత్రించుకునే సంఘముగా ఉండాలి. ప్రభు మన కొరకు ఏ యొక్క ఈవులనైతే సిద్ధపరిచారో వాటిని స్వతంత్రించుకునే సంఘముగా ఉండాలి. ఆది కాల సంఘము ఏ విధమైన సంఘం అండి అంటే ఆత్మచేత నింపబడిన సంఘముగా ఉంది. ప్రభు వారు ఆరోహణమై వెళ్ళడానికి ముందు చివరిసారిగా శిష్యులైన వారితో మాట్లాడారు, పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. వారు వాక్శక్తి పొందుకున్నారు, భాషలతో మాట్లాడారు. దేవుని ప్రియ స్నేహితులరా, 1 యోహాను 4:6 ఒక వాక్యం ఉంటుంది. రోమపత్రిక 8:9 ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. ఏ ఆత్మ కావాలి? బంగారు తల్లులారా, ఏ ఆత్మ కావాలి? దేవుని యొక్క ఆత్మ కావాలి. దైవజనుడు దేవదాసయ్య దైవాత్మారము అనే పాట రాస్తూ స్వంత ఆత్మతో నిన్ను చాలలేమో చూడలేమన్నా. ఈ రోజున చాలా మంది ఆయన రాక సామీప్య కాలములో స్వంత ఆత్మలు కలిగిన వారు ఉన్నారు. ఏ ఆత్మ కాదు? దేవుని ఆత్మ కాదు. ఎందుకంటే మారు మనసు లేని వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలబడు. పేతురు గారు బోధ చేస్తూ ఉన్నారు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నామములో బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మ అనబడిన వరమును మీరు పొందుకుంటారు అని. ప్రియ సంఘమా, ఆత్మ కలిగినటువంటి సంఘము చేత, ఆత్మ చేత నింపబడిన సంఘముగా, పరిశుద్ధాత్మ అనుభవములు కలిగిన వారిగా అనేకులుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకండి అనంటే నేటి కాలములో ఉద్రేకపటాత్మలు అధికమైపోతూ ఉన్నాయి. ఏ ఆత్మ అండి? మా ప్రాంతము బహుపల్లి ప్రాంతం. అక్కడ జాతరలకు కానీ తిరణాలకు కానీ డప్పులు వాయిస్తుంటే కొంతమందికి పూనకాలు వచ్చి ఎగురుతూ ఉంటారండి. మా ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంది. చాలా మందికి దేవుని పిల్లల ఈ ఆత్మలు వస్తున్నాయి ఈ దినాలలో. అంటే ఉద్రేకపుడు ఆత్మలు. ఏ ఆత్మలు అంటే భ్రమపరిచే ఆత్మలు. ఏ ఆత్మలు అంటే మోసపుచ్చే ఆత్మలు. ఏ ఆత్మ ఉండడం లేదు? పరిశుద్ధాత్మ చాలా మంది మీద ఉండడం లేదు. లేదండి, నేను ఒకానొక సమయంలో ఆత్మను పొందుకున్నాను. మీ నాన్నగారికి కూడా తెలుసు, మీ అన్నయ్య గారికి తెలుసు, లేదు మీకు కూడా తెలుసు కదా. నిజమే, ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం సౌలు గారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నా. కానీ ఆయనలో నుండి ఏం వెళ్ళిపోయిందండి? ఆ విషయం ఎవరికి తెలియదా? ఒక రోజు నా నాన్నగారు ఉపవాసము చేస్తూ ఉన్న సమయంలో మా తల్లిగారు చెప్పగా నేను విన్నా. కొంతమంది ఇలాగనే ఆత్మలు ఆత్మలు ఆత్మలని మాట్లాడుతూ ఉంటే నాన్నగారు చాలా వేదనతో ప్రార్థన చేశారట. ఏడు ప్రభువా ఇది అని అంటే అవన్నీ మట్టు లేని కుదురు లేని కొండలు అని అన్నారట. ఏంటండి? కుదురు లేని కొండలు. కొండకి కింద కుదురు మట్టు లేకపోతే ఏమైపోతుందండి? ప్రియ సంగమా, జాగ్రత్త. ఆదిమ కాల సంఘము ఆత్మచేత నింపబడిన సంఘము. నేటి కాలములో మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కదా నిన్ను నన్ను. ఏ ఆత్మ?
ఈ ఆత్మ నా ఆత్మ. చిన్నప్పుడు కోరుకొండలో నాన్నగారు సంస్కారం ఇచ్చే సమయంలో ఆరాధన జరిగించేవారు. మేము బహు చిన్నవారము. ఆరాధన జరుగుతున్న సమయంలో దేవుని పిల్లలు చాలా మంది ఆత్మ వచ్చినట్లుగా పెద్ద పెద్దగా చప్పట్లు కొడుతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉండేవారు. మాకు తెలియదు, మేము చిన్నపిల్లలు. వారిని చూస్తూ కాసేపటికి నేను కూడా మోకరించి నిద్రేసుకున్న ఆ టయాలని మోకరించి చప్పట్లు కొట్టి స్తోత్ర స్తోత్ర స్తుతి స్తుతి అని అరిసేస్తాను. ఆరాధన అయిపోయింది. మా గురుగారు కూర్చుని మేమందరం ఆయన చుట్టూ కూర్చునే వాళ్ళం. ఎర్రబాబు పండు ఏంటిది అని అన్నారు. అంటే వాళ్ళందరికీ ఆత్మ వచ్చింది కదండి. ఇప్పుడు నాకు రాకపోతే వాళ్ళు మంచోళ్ళు తిడతారేమని నేను కూడా ఏం చేసేస్తున్నాను. చాలా మందికి ఇదే, వాళ్ళకి ఆత్మ వచ్చేసింది, గట్టి గట్టిగా మాట్లాడేస్తున్నారు. నాకు రాకపోతే నేను పాపాత్ములు అయిపోతానేమో అని కాసేపు ఏం చేస్తున్నా. సొంత ఆత్మలు ఇయ్యారండి, జాగ్రత్త. దేనికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదన్నారు. ఆయన వెరీ వెల్. నేను పరిశుద్ధాత్మను దూషించను ఏ రోజుకి, కానీ ఉద్రేకపడి ఆత్మను ఊరుకోను, భ్రమపరిచే ఆత్మలను ఊరుకోను, మోసపుచ్చే ఆత్మలను ఊరుకోను, సొంత ఆత్మలను ఊరుకోను. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారి అనుభవాలు వేరుగా ఉంటాయి. ఈ సంఘము ఎటువంటి సంఘము అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన సంఘముగా ఉండాలి. రెండవది బోధించే సంఘము. ఏంటండి? బోధించే సంఘము. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒక్కడే. కొర్నేలి గారు కబురు పెట్టారు, వచ్చారు. నిజానికి రావడం ఇష్టం లేదు, ప్రభు చెప్పగా వచ్చా. బోధ చేస్తూ ఉంటే దేవుని పిల్లల అన్య జనులైన వారి మీదకి ఎందుకు వచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగవచ్చింది. ఎవరి మీదకండి? అన్యులైన వారి మీదకి పరిశుద్ధాత్మ దిగవచ్చింది. దేవుని పిల్లల నపుంసకుడు గ్రంథమును చదువుతున్నాడు, అతనికి అర్థం కావడం లేదు. దేవుని ఆత్మ చేత కొనిపోబడిన ఫిలిప్పు దానిని వివరించినప్పుడు అతను బాప్తిస్మం పొందినట్లుగా ఉంది. వీరందరూ కూడా ప్రభు వారిని అనుసరించిన వారు. కానీ ప్రభువుని ఎరుగని ఒక స్త్రీ ఉంది. ఎవరు ఈ స్త్రీ అంటే లోకము చేత భిన్నమైన అభిప్రాయము కలిగిన సమరయ స్త్రీ. ప్రభు వారు వచ్చారు, ఆమెతో మాట్లాడారు. ఆమె వెళ్ళుంటుంది కదా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతడు క్రీస్తు కాడా? ఆమె యొక్క మాట ఒక పట్టణము కదిలించబడింది, నడిపించబడింది నా ప్రభు దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఆమె గురించి మాట్లాడుతూ, నీకు 5 ప్రేమికులు ఉండి కానీ ఇప్పుడున్నవాడు అంటే ఆమె సాక్ష్యము మంచిది కాదు, ఆమె స్థితి మంచిది కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు. కానీ అటువంటి ఒక ఆమె లోకము ఎదుట దేవుని గురించి సాక్ష్యం ఇస్తే పట్టణము మారిపోయింది. నువ్వు ఎంతో గొప్పవాడవు, ఎంతో శ్రేష్ఠుడవు, ఎంతో భక్తిపరుడవు, మోకాల అనుభవం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, దర్శన అనుభవం ఉంది, వాక్య అనుభవం ఉంది. ఈ సాక్ష్యము ఒక్కరినైనా దేవుని దగ్గరికి ఆయన ప్రేమ ఎరుగుల వారిని నడిపించిందా? దేవుని ప్రియ స్నేహితులరా, ఎన్ని కుటుంబాలను నువ్వు ప్రభు దగ్గర నడిపించగలుగుతున్నావు? మీరు కూలి పనికి వెళ్ళినప్పుడు చాలా మందితో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంటికాడ తీరిగ్గా కూర్చున్నప్పుడు చాలా మంది మీ దగ్గరికి వస్తారు. వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు నా క్రీస్తు ప్రేమల గురించి ఎప్పుడైనా పంచుకున్నారా? ఎప్పుడైనా వివరించారా? ఎందుకంటే అగ్నిలో నుండి లాగినట్లుగా అనేక మంది ఆ భారమునికి లేదా? నువ్వు ఒక్కడవే మారితే చాలా, ఒక్కదానివే మారితే చాలా. నీ భర్త మారొద్దా? నీ పిల్లలు మారొద్దా? నీ తల్లిదండ్రులు మారొద్దా? నీ తోడబుట్టిన వారు మారొద్దా? ఎవరైనా ఏదైనా ఒక ఫంక్షన్ కి పిలవడానికి వస్తే ఆడోళ్ళు చాలా సైగ చేసి చెప్తారు, నాకు ఇచ్చారు కానీ మా ఆయనకి చెప్పండి,
మా పిల్లోడికి చెప్పండి. వెరీ గుడ్, చాలా గొప్ప ప్రేమ. ఒక పిలిపే వారికి అందాలను కోరుకున్నప్పుడు పరలోకము వారికి అందొద్దా? మోక్షలోకము వారికి అందొద్దా? నిత్య జీవము వారికి అందొద్దా? తాకి పడుకున్నాడులే, లేపితే లేనిపోని తలపోటు అని వచ్చేస్తున్నావా? పనికి వెళ్తానన్నాడు, అడ్డు పెడితే కుడికి నన్ను కూడా రానబడేమో ఆగిపోయి వచ్చేస్తున్నావా? దేవుని ప్రియ సంఘం ఆలోచన చేయండి. బోధించే సంఘం. బోధించమన్నాను కదా, సంఘాన్ని చీల్చి మొక్కలు పెట్టారు గనక దేవుడు శపించేస్తాడు కాబట్టి. దేవుని ప్రియ స్నేహితులారా, మీరు తెలుసుకున్న సత్యాన్ని 10 మందితో పంచండి. క్రీస్తు ప్రేమను అనేకులకు తెలియచేయండి. దేవుని ప్రియ స్నేహితులను చాలా మంది మా ఆయన మారడండి, మూర్ఖుడండి. వెరీ గుడ్, నువ్వు మారావా? మాట మారిందా? బోధ మారిందా? ప్రవర్తన మారిందా? క్రియలు మారినవా? నీ జీవితము మారిందా? నువ్వే మారకుండా వారిని ఎందుకంటున్నావు? నిజంగా వారు మారితే నీకంటే గొప్ప భక్తి చేస్తారు. ఈరోజు చాలా పెద్ద వాక్యం సిద్ధపడి వచ్చానండి. మరి పర్లా దేవుని ప్రియ స్నేహితులరా, ఈరోజు వాక్యం కనుక నిజంగా నేను చెప్పాలనుకున్నది ప్రజెంట్ చేస్తే 30-40 మంది ఈరోజు బాప్తిస్మం తీసేసుకుంటారండి. అంత వాక్యం నేను సిద్ధపడి వచ్చాను. కానీ మరి సమయంలో ఏం చేయలేదు. మొదటి మాట ఆత్మచేత నింపబడిన సంఘము, రెండవ మాట బోధించే సంఘము. దీని గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ దాటిపోతూ ఉన్నాను. మూడవది దీనత్వము కలిగిన సంఘం. ఈ సంఘం అంటే క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు. మీరు కూడా ఆయన ఏ మనస్సు అంటే విధేయత కలిగిన వాడు, దీనత్వము కలిగిన వాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు. దేవుని ప్రియ సంఘమా, ఆలోచన చేయండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో దీనత్వాన్ని గురించి ఒక మాట రాయబడింది. చదవగలరైనా? 2 కొరింథీ 8:5. మాకును మాసిదోనియా సంఘం గురించి రాస్తూ ప్రభువుకి తర్వాత మాకు తమను తామే ఏం చేసుకున్నారు? అప్పగించు. ఆశ్చర్యపరిచిందంట భక్తుల్ని. ఏంటి ఎంత దీనత్వమా? ఇంత సరెండర్ అయిపోతారా దేవునికి? దైవదాసు అయిన వారికి ఇంత సరెండర్ అవుతారా? ఎందుకంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మొదటి పేతురు పత్రిక 5:5లో మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనబడిన వస్త్రమును ధరించుడి, ఆ వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి అని రాయబడింది. ఏ మనస్సు? దేవుని ప్రియ స్నేహితులంటే తగ్గింపు చాలా మందిలో ఈ దినాలలో కుదువైపోతుంది. నాకేంటి అనే స్థితి. దావీదు గారు తన రాజ్య సభ అయిపోయిన తరువాత ఏకాంతంగా ఎక్కడికో వెళ్ళేవారట. చాలా మందికి ఉత్సుకత ఉంటుందండి. మన ఇంట్లో ఏం జరుగుతుందో అనవసరం, పక్కింట్లో ఏం జరుగుతుందో. దేవుని పిల్లల అవసరమైతే తినడం మానేస్తారు, స్నానం చేయడం మానేస్తారు, నిద్రపోవడం కూడా మానేస్తారు. పక్కింట్లో ఏం జరుగుతుందో కవలవుతుంటారు. ఇది చాలా ముఖ్యం మనకి, అవునా? దావీదు గారు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నాడు? ఒంటరిగా అందరూ ఒకరొక రోజున కడుపులో ఉన్నది ఆపుకోలేక అడిగేశారట, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీరు చూడాలనుకుంటున్నారా? రండి. దావీదు గారు తీసుకెళ్ళారు. ఒక పెద్ద గది కనిపించింది. ఆ పెద్ద గదిలో అంతా ఖాళీగా ఉంది. రాజుగారు వచ్చి నుంచుని అక్కడ కూర్చోడానికి చైర్ కూడా లేదు. అయ్యి నువ్వు రోజు ఇక్కడికి వస్తున్నావా? అవును, ఇక్కడికే వస్తున్నాను. ఏముంది ఇక్కడ? మీరు బాగా తేరి చూడండి అన్నారట. మొత్తం తేరి చూశారు, ఏం కనిపించదు. అందరూ తేరి చూశారు, ఏమీ కనిపించదా. మరొకసారి చూడండి, చూశారు. ఓ మూల ఒక మాసిపోయిన కూడా చిన్న కర్ర కనిపించిందట. ఓహో, రాజుగారు మనం పరీక్షించాలనుకున్నారు కాబట్టి తీసి బయటపడింది. వద్దు, దాపండి, అవి నావే. రాజా, ఆ మాసిపోయిన గుడ్డ కర్ర ముక్క నీదా? అవునది నాది. నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ధరించిన వస్త్రం అది. మందను కావించినప్పుడు నా కర్రది. అక్కడ ఉన్న నన్ను ఎక్కడకు దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్ర.
చాలా మందికి పూర్వకాల సంగతులు గుర్తుండడం లేదు. ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు లేవనెత్తాడో, దీవించాడో, ఆశీర్వదించాడో, ఆ స్థితులు చాలా మందికి గుర్తుండడం లేదు. నీకు గుర్తు చేసుకున్నవా వద్దంటే వచ్చేస్తుందండి దీనత్వము. దేవుని స్తోత్ర. ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం చదవాలి దయచేసి. పాస్టర్ గారు అయినా అందించండియా. ద్వితీయోపదేశకాండం 32:7. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనండి. దేవుని స్తోత్ర. ఏ దినాలు? గట్టిగా, ఏ దినాలు? ఏ దినములు? దేవుని ప్రియ స్నేహితులరా, నా జీవితంలో ఎందుకు ఈ కార్యాలు ఆలస్యమవుతున్నాయి అనుకునే ప్రతి ఒక్కరు కూడా నీ పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ ఉన్న నిన్ను దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్ర. ఏ స్థితిలో ఉన్న నిన్ను ఎంతగా హెచ్చించాడో, ఏ పరిస్థితిలో ఉన్న నిన్ను ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో. నిన్ను అవమానించిన వారు, నిన్ను త్రొక్క చూచిన వారు, తృణీకరించిన వారు, అపహసించిన వారు, హేళన చేసిన వారి ఎదుట నీ దేవుడు నిన్ను ఎలాగున నిలవబెట్టాడో చాలా మందికి ఈ దినాల్లో ఏంగుతున్నట్ల పూర్వకాల సంగతులు. కనుక ఓ సంఘమా, దీనత్వం కలిగిన సంఘంగా ఉండాలి అంటే పూర్వకాల సంగతులు గట్టిగా జ్ఞాపకం చేసుకుంది. ఇంకొక పావుగంటలో ఉన్న టైం అయిపోతుంది. 2 విషయాలు నేను మీతో పంచుకోవాలి. విలియం కేరీ గారు, విలియం కేరీ గారు, ఈయన ఇంగ్లాండ్ నుండి భారతదేశం వచ్చాడు. ఈయన బాప్టిస్ట్ చర్చిని ప్రారంభించాడు. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూసి ఈయన సంఘ సంస్కర్తగా మారిపోయాడు. రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి సతీ సహగమనము అనే దానిని విభేదించాడు, పోరాటం చేశాడు. అసలు ఈయన ఎవరండి అంటే కేవలం చెప్పులు కుట్టుకునేవాడు. ఎవరండి? ఎవరన్నా కొంచెం బాగుంటే ఆనందించేవారు ఎక్కువ మందా, సూయిపడేవారు ఎక్కువ మందా? గట్టిగా చెప్పట్లా. నాకు ఇక్కడున్న తమ్ముళ్ళు అసూయపడేవారు ఎక్కువ మంది కదా. కనుక ఈ విలియం కేరీ గారు స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి వస్తున్నప్పుడు ఆయనకి ఇన్వైట్ చేసి ఒక వ్యక్తి కడుపులో అక్కస్సుతో ఏమని పిలిచాడంటే, ఇదిగో చెప్పులు కుట్టుకుని చెప్పులు తయారు చేసి విలియం కేరీ ప్రసంగిస్తాడు అన్నట్టు. ఏంటండి? చెప్పులు తయారు చేసే విలియం కేరీ ప్రసంగిస్తాడు అంటే ఏమని అవమానించాడు? ఆయన చాలా వినయంగా లేచి నిల్చుని ఒక మాట అన్నాడట, అయ్యా అధ్యక్షులు వారు తప్పుగా నన్ను పిలిచారు, నేను చెప్పులు కుట్టేవాడిని తయారు చేసేవాడిని కాదండి, చెప్పులు కుట్టుకునేవాడిని అండి అన్నాడట. దేవుని స్తోత్రం. చెప్పించుకునేవాడండి, అర్థం కాలేదా పిలుచుకునేది. దేవుని స్తోత్రం. నేను తయారు చేసేవాడిని కాదురా, బాగు చేసేవాడిని. నువ్వు ఎంత అవమానిస్తావో ఏమంత ఎదుగుతా. దేవుని స్తోత్రం. చాలా మంది అండి, అంటే ప్రస్తుతం నాకు తెలియదు కానీ నేను కానీ నేను కానీ మమ్మల్ని కానీ చాలా చిన్న చూపు చూస్తారండి. వీరి వల్ల ఏమవుద్ది, పల్లెటూరులో సేవలు వీళ్ళకి ఏమున్నాయి? కెలకమాకండి. మీరు ఎంత మా గురించి ఆలోచిస్తారో దేవుడు మమ్మల్ని అంత పెద్దలు చేస్తాడు. దేవుని స్తోత్రం. అసలు ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న మీ భార్యలు ఉన్నారు, ఒక్కసారి కూడా మాతో టైం గడపట్లేదన్న మీ పిల్లలు ఉన్నారు. వారి గురించి కాసేపు ఆలోచించండి. అనవసరంగా మా గురించి ఆలోచించొద్దు. మా వెనకాల ప్రభు ఉన్నారు. మా ఎదుగుదలను ఆపడం ఎవరి తరము. దేవుని స్తోత్రం. ఇట్లాంటివి అలవోకగా చేయాలంటే గట్స్ ఉన్నాయండి. అటువంటిలో మా అన్నదమ్ములకు తెలియలేదు. మా పెద్దని గట్స్ ఉన్నవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చెప్పారు అన్న మైకి దొరికితే చాలా మంది ఉంటారండి, వాళ్ళు మైకి దొరికితే వాకింగ్ చెప్పడానికి ఎదుటివాడు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. కానీ నా అన్న మీ అయ్యగారు అసలు స్టేజే ఎక్కట్లా. నన్ను నమ్ముకున్న ప్రతి సేవకుడు మాట్లాడాలి. ఈరోజు ఇంత పెద్ద సభలో 2 వాక్యం. ఇది నా అన్న గొప్పతనం. అది తగ్గిప్పండి. అదండి నాయకత్వానికి ఉండాల్సిన లక్షణం. నాయకుడు వెనకమాలు ఉండాలి, ఉన్నవారిని ముందుకు. అబ్బే మనకు సరిపోదు, పక్క వాళ్ళు కూడా మనకు సరిపోదు. ఇక మైకు దొరికిందంటే
ఎదుటోళ్ళు శ్వాస వచ్చేసి ఎక్కడ పడేసినా మరణాత లైన్లోనే ఉన్నారా? మరణాత మూడో సంఘం. ఏ సంఘం? దీనత్వం కలిగిన సంఘం, తగ్గింపు కలిగిన. మదర్ తెరీసా గారు కలకత్తా వచ్చారు, కుష్ఠరోగులకు చాలా సేవ చేశారు. చాలా భయంకరమైన ప్రదేశాల్లో ఆమె తిరిగి సేవ చేసింది. కానీ ఫండ్స్ లేవటండి ఆవిడ దగ్గరికి. చాలా మంది దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఈ పూర్ పీపుల్కి నేను సర్వ్ చేయడానికి మీరేమన్నా సపోర్ట్ చేస్తారని అందరిని అడిగారట. చాలా మంది ఏమని చెప్తున్నారు, చాలా మంది కోపడుతున్నారు, కేకలేస్తున్నారు. ఒక్క ఆయన ముఖం మీద క్యాండ్రిచ్ మూసాడట మదర్ తెరీసా గారి మీద. ఆమె నవ్వుతూ ఉమ్మును అలా తుడుచుకుని, ఇది నాకు, మరి ఆ పేదవారికి నువ్వేం చేస్తావు అని అడిగిందంట. దేవుని స్తోత్రం. ఈ రోజున చాలా మంది మంచితనము, దీనత్వము ఎలా ఉంటుందంటే చేతగాని. మదర్ తెరీసా తగ్గింపు చూడండి, అలా మూసుడు వచ్చి కాళ్ళ మీద పడిపోయి లైఫ్ లాంగ్ స్పాన్సర్గా ఉండిపోయేటట్టండి. ఎవరికి? మదర్ తెరీసా గారు చేసే సేవలు. ఈరోజు లేఖనం అంటుంది, సంఘము ఆత్మచేత నింపబడిన సంఘంగా ఉండాలి. సంఘము బోధించే సంఘముగా. అనేక మంది, ఎందుకంటే దానియేలులో ఉంది, ఎందరు దేవుని తట్టు అనేకులు నీతి మార్గం అనుసరించి త్రిప్పుదురో వారు ఆకాశ మండలములుడి. మూడవది దీనత్వం కలిగిన సంఘము. నాలుగవది జ్ఞానము కలిగిన సంఘము. ఏంటండి? కొంచెం గట్టిగా చెప్పాలబ్బా. దేవదాసరి రాశారు, తెలివిని కలిగించు. గట్టిగా, తెలివిని కలిగించు. దేవుని పిల్లల సంఘానికి ఏమి కావాలి? జ్ఞానము కావాలి. ఎందుకని అంటే ప్రభువారు ఆ దినాల్లోనే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలలో, మిమ్మల్ని ఎవరు మోసపుచ్చకుండా చూసుకోనండి. 11లో అంటాడు కదా, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఒక చెల్లి జంగారెడ్డి గురించి చర్చిలో ఒక చెల్లి, కొత్తగా వారు దేవుళ్ళు మారారు. వారు వర్ణానికి కాపులు, వారు మిషన్ కుడతారు. నా దగ్గరకు వచ్చి, అన్న నాకు పెద్ద సంశయం వచ్చిందన్న. ఏంటన్నా అన్నాడు. నేను కొత్తగా దేవుళ్ళకి వచ్చాను కదా, దేవుడి గురించి బాగా తెలుసుకోవాలనుకున్నాను. మిషన్ కుడుతున్నప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి వాక్యాలు వింటున్నానన్నా, నాకు పిచ్చెత్తిపోతుందన్నా. దేవుని ఫాలో అవ్వాలి కూడా అర్థం కావట్లేదన్నా. ఒకడేమో ఆదివారం అంటాడు, ఒకడు శనివారం అంటాడన్నా. ఒకడేమో ఉన్న ముక్కలకి చేతులకి చెవులకు ఉన్నాయని తీసేయమంటాడన్నా. ఇంకోటేమో చప్పట్లు కొట్టొద్దు అన్నాడన్నా. నేను దేని ఫాలో అవ్వాలన్నా అని అడిగి, యూట్యూబ్ను ఫాలో అవ్వడం మానేసి బైబిల్ ఫాలో అవ్వు అని చెప్పాలి. దేవుని స్తోత్రం. అనుకూలమైన బోధలు బోధించేవారు అనేక మంది ఉన్నారు. బైబిల్లో లేని బోధ నేను చేసిన అది తప్పుడు బోధ అవుతుంది. మనం చేసే బోధ బైబిలే ప్రమాణము. 1 తిమోతి 1:3లో సత్యమునకు భిన్నమైన బోధలు. సత్యమునకు భిన్నము అంటే అసత్యమైన బోధలు బోధించేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9-12 వచనాల వరకు చూస్తే దుర్బోధలు బోధించేవారు ఉన్నారు. దేవుడు ఏది వద్దు అన్నాడో వాటిని తిరిగి చేయండి చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14లో బిలాము బోధలు బోధించేవారు. దేవుని ప్రియ స్నేహితులారా, ఏ బోధలు? బిలాము బోధలు. జారత్వము చేయమని ప్రేరేపించే బోధలు. ఈ రోజున చాలా మంది ఉంటారు కదా, నీ శరీరం ఎలాగున్నా పర్లేదు, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు. నికోలాయితుల బోధలు బోధించేవారు చాలా మంది ఉన్నారు. ఎవరండి ఈ నికోలాయితు అంటే? అపోస్తలులైన వారు 12 మంది అభిషేకించిన వారిలో 7వ వాడు నికోలాస్. అసలు యూదుడే కాదు, అన్య స్థితిలో నుండి యూదా మతానికి కన్వర్ట్ అయిన వాడు. ఈ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా ఇతను అంటాడు కదా, మారు మనసు ద్వారా బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు, అందరికి సమాధి చేసేయాలి అంటాడు. ఏమంటాడండి? అతనికి ఒత్తాసు పలుకుతా పరిచయాలు అంటారు కదా, అన్యజనులు కూడా ఏం చేద్దాం అంటారు. భిన్నమైన బోధలు. కనుక ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అంటే నీకు జ్ఞానము కావాలి.
కావాలండి? సంఘము ఏం కలిగినదిగా ఉండాలి? జ్ఞానము కలిగినదిగా ఉండాలి. దేవుని పిల్లల సంఘము ఆత్మచేత నింపబడిన సంఘము, బోధించే సంఘము, దీనత్వం కలిగిన సంఘము, జ్ఞానము కలిగిన సంఘము, ప్రార్థించే సంఘము, దాతృత్వం కలిగిన సంఘము, శ్రమలను సహించి ఆయన రాజ్యమునకు చేరిన సంఘము. ముగించేశాను నా వాక్యాన్ని. ఒక మాట, మన సంఘము పోగు చేసే సంఘమా, పాడు చేసే సంఘమా? జనాలను పోగు చేసే సంఘమా, ఉన్నవారిని పాడు చేసే సంఘమా? వెరీ గుడ్. రెండవది, సాయం చేసే సంఘమా, సాకులు చెప్పే సంఘమా? సాక్ష్యం చెప్పే సంఘమా, చాడీలు చెప్పే సంఘమా? ఇందాక ప్రేమ కుమారయ్య గారు చాలా తృప్త సమయంలో వాక్యం చెప్తూ మంచి సమాచారము, చెడ్డ సమాచారం అని చెప్పారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు, లేనిది ఉన్నట్లుగా ఎదుటి వారి మెప్పు కొరకు చెడ్డ సమాచారము చెప్పిన వారికి ఏమో చచ్చిపోయారట, తెగుళ్ళొచ్చి చచ్చిపోయారట. ఏ సమాచారం? మంచి సమాచారం ఎముకలకు పుష్టి అని దేవుని వాక్యం ఈ రోజున నీతో నాతో మాట్లాడుతుంది. ప్రియ స్నేహితుడా, సింహాసనం మీద కూర్చునే సంఘంగా మీరు ఉండాలి. మేము ఎప్పుడు పాస్ అంటే మేము మా కుటుంబం కాదండి, మీ అందరితో కలిసి పరలోకాన్ని పంచుకున్నప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమాయన సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారము, పవిత్రమైన రక్తము చేత కడగా బడిన వారము కనుక ఆత్మచేత నింపబడదాం, అనేకులకు సువార్త బోధిద్దాం, క్రీస్తు ప్రేమ తెలియని వారికి ప్రేమను పంచి పెడదాం, దీనత్వం కలిగి ఉందాం, జ్ఞానం కలిగి ఉందాం, ప్రార్థిద్దాం, దాతృత్వం కలిగి ఉందాం. ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని అధిగమించి క్రీస్తుతో సింహాసనాన్ని పంచుకుందాం. ప్రభు కొద్ది మాటలు వెలిగిలో దీవించునుగాక. కృపోన్నతుడా, దైవజనుడు ఎంతో భారముతో చేస్తూ ఉన్న సేవ, ఏర్పాటు చేసిన సభలు దేవా మీరు దీవించుము. దైవజనుడికి రాకడ బలము దయచి నీ కుమారునికి తోడుగా అండగా ఉన్న బిడ్డలందరినీ దీవించుము. ఆ సహకారులకు నీ జీవ గ్రంథంలో పేరు రాయము. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, బిడ్డలకు, వేదికను అలంకరించిన నా తోడి దైవజనులకు, వచ్చిన మీ అందరికీ అన్నాను నేను కృతజ్ఞతలు. మరి అన్నయ్య గారు ఇక్కడ ఎందుకు స్టేజ్ కట్టారో నాకైతే